పండుగ రోజున మాంసాహారం తిని గుడికి ఎందుకు వెళ్ళకూడదో తెలుసా? ఇవన్నీ అప్పటి కాలం నీతులు, ఇప్పుడు వీటి గురించి పట్టుకుని ఏంటని చెప్పి క్వశ్చన్స్ వేసే మహా గనులు మనకి బోల్డ్ మంది ఉన్నారు ఈ కామెంట్ సెక్షన్లో. అయినప్పటికీ మన పెద్దలు చెప్పిన మాటని ఖచ్చితంగా మనం పాటించాలి కూడా. సాధారణంగా పండుగలకు మనం మాంసం తింటాం. మాంసం తిని అలాగే దేవాలయానికి వెళ్ళే చాలా మంది ఉన్నారు. ఇది ముమ్మాటికి తప్పు. ఈ విషయం మన పెద్దవాళ్ళే చెప్తున్నారు. అయితే దీనికి బలమైన కారణం కూడా ఉంది. ఈ మాంసం తినడం వల్ల మనిషి యొక్క బుద్ధి మందగించి కామ క్రోధాలపై వ్యామోహం పెరిగి ఆధ్యాత్మికత పైన మనసు పెట్టలేరని చెప్పి మన పండితులు చెప్తున్నారు. అయితే కొన్ని దేవాలయాల్లో మాత్రం దీని గురించి పెద్ద పట్టింపులు లేవని కూడా చెప్తున్నారు. ఉదాహరణకి మనం జాతరలు జరుపుకునే ఎల్లమ్మ, పోచమ్మ ఈ దేవతల పూజలు చేసేటప్పుడు బలిస్తాం. దాన్ని మనం నైవేద్య ప్రసాదంగా తీసుకుంటాం. నిజానికి మన సనాతన ధర్మ సాంప్రదాయం ప్రకారం మాంసం తిని దేవాలయానికి వెళ్ళరాదు. ముఖ్యంగా వినాయకుడి గుడికి కానీ హనుమంతుడి గుడికి కానీ మాంసం తిని అస్సలు వెళ్ళకూడదు. జై గణేశ, జై బజరంగబలి, జై శ్రీరామ్.